మనం లాస్ట్ వీడియోలో డే 1 షెడ్యూల్ డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు డే 2 షెడ్యూల్లో భాగంగా నంబర్ సిస్టమ్ పార్ట్ 2లోని 7th క్లాస్ ఇంటీజర్స్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, రేషనల్ నంబర్స్, అలాగే 8th క్లాస్లో ఉండేటువంటి రేషనల్ నంబర్స్, 9thలో ఉండే నంబర్ సిస్టమ్, 10thలో ఉండేటువంటి రియల్ నంబర్స్ టాపిక్స్ని డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. సో మనము 7th క్లాస్ ఇంటీజర్స్ చూసుకుంటే ఇంటీజర్స్ ఉండేటువంటివి ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్, అండర్ అడిషన్. సో అడిషన్ లో మనకి ఇంటీజర్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ది క్లోజర్ ప్రాపర్టీ. సో ఎనీ సమ్ ఆఫ్ టూ ఇంటీజర్స్ ఈజ్ అన్ ఇంటీజర్. సో ఏ కామా బి ఇంటీజర్స్ అయినప్పుడు ఏ ప్లస్ బి కూడా ఇంటీజర్ అవుతుంది. సో దీన్ని మనము క్లోజర్ అండర్ అడిషన్ అంటాం. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ. సో అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి అంటే ఏబిసి ఆర్ ఎనీ త్రీ ఇంటీజర్స్, ఏబిసి బిలాంగ్స్ టు జెడ్, దెన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. ఈ ప్రాపర్టీ మనం ఏమంటామంటే అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్ అని చెప్తాం. నెక్స్ట్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ. సో కామ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్ అన్నప్పుడు ఏ కామా బి టూ ఇంటీజర్స్, సో ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ. సో ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ అయితే సో అవి కామ్యుటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తూ ఉంటాం. సో ఇంటీజర్స్ కాంపిటేటివ్ ప్రాపర్టీ కూడా సాటిస్ఫై చేస్తారు. నెక్స్ట్ అడిటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ. అడిటివ్ ఇన్వర్స్. సో అడిటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ అంటే ఏ ప్లస్ మైనస్ ఏ ఈక్వల్ టు మైనస్ ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు 0. సో ఈ ప్రాపర్టీ మనం ఏమంటామంటే అడిటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ అంటారు. సో ఎవరి ఇంటీజర్ ఏకి నెగిటివ్ దాని ఇంటీజర్, సో అడిటివ్ ఇన్వర్స్ అనేది ఉంటుంది కాబట్టి ఇది అడిటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీని కూడా సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ అడిటివ్ ఐడెంటిటీ. సో అడిటివ్ ఐడెంటిటీ అంటే మనము ఏ ప్లస్ 0 ఈక్వల్ టు 0 ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ అయ్యే విధంగా 0 అనేది ఇంటీజర్స్ లో ఉంటుంది కాబట్టి ఇవి అడిటివ్ ఐడెంటిటీ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుందని కూడా చెప్తారు. నెక్స్ట్ ప్రాపర్టీస్ అండర్ మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ లో చూసుకున్నప్పుడు ఏవైనా క్లోజర్ ప్రాపర్టీ. సో క్లోజర్ ప్రాపర్టీ అయినప్పుడు ఏ కామా బి ఎనీ టూ ఇంటీజర్స్ అయినప్పుడు ఏ ఇంటూ బి ఆల్సో బిలాంగ్ టు జెడ్ ఇంటీజర్ అవుతుంది కాబట్టి ఇవి క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తాయి. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ. సో అసోసియేటివ్ ప్రాపర్టీ అన్నప్పుడు ఏ కామా బి బిలాంగ్స్ టు ఏబిసి త్రీ ఇంటీజర్స్ బిలాంగ్ టు జెడ్ అయినప్పుడు ఏ ఇంటూ బి ఇంటూ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి అవుతుంది కాబట్టి ఇది ప్రోడక్ట్ ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్ అనేవి అసోసియేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తాయి. నెక్స్ట్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ. సో కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే ఏబి ఎనీ టూ ఇంటీజర్స్ అయితే ఏ ఇంటూ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ అవుతుంది కాబట్టి మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్ ఫాలోస్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ అని చెప్తాం. నెక్స్ట్ మనకి
మల్టిప్లికేషన్ విత్ 1. సో మల్టిప్లికేషన్ విత్ 1 అన్నప్పుడు a ఇంటూ 1 ఈక్వల్ టు 1 ఇంటూ a ఈక్వల్ టు a. కాబట్టి 1 ఏమంటామంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాం. సో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే ఆన్ ఇంటీజర్స్ అన్నప్పుడు 1 అంటారు. సో ఇది ఇంటీజర్స్ లో ఫాలో అవుతుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ విత్ 0. సో మల్టిప్లికేషన్ విత్ 0 అన్నప్పుడు a ఇంటూ 0 ఈక్వల్ టు 0 ఇంటూ a ఈక్వల్ టు 0. సో మనం ఏ నెంబర్ నైనా 0తో మల్టిప్లై చేసినప్పుడు మనకి 0 అనేది వస్తుంది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఏంటంటే ఏబిసి అనేవి ఎనీ 3 ఇంటీజర్స్ అయినప్పుడు a ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు a ఇంటూ బి ప్లస్ a ఇంటూ సి. దీన్ని మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆర్ అడిషన్ అంటాం. ఇంకొకటి దీంట్లో ఇక్కడ a ఇంటూ బి మైనస్ సి ఈక్వల్ టు a ఇంటూ బి మైనస్ a ఇంటూ సి. దీన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓర్ సబ్ట్రాక్షన్ అంటాము. ఇవి రెండు కూడా మనం ఇంటీజర్స్ లో సాటిస్ఫై అవుతాయి. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. సో ఈ సబ్ట్రాక్షన్ ప్రాపర్టీస్ తీసుకున్నప్పుడు మనకి a కామా బి 2 ఇంటీజర్స్ అయినప్పుడు బిలాంగ్ టు z అయినప్పుడు a మైనస్ బి ఆల్సో బిలాంగ్ టు z. కాబట్టి సబ్ట్రాక్షన్ అనేది క్లోజ్డ్ అండర్ అంటే ఇంటీజర్స్ మీద క్లోజ్డ్ అవుతుంది. నెక్స్ట్ a మైనస్ బి అనేది నాట్ ఈక్వల్ టు బి మైనస్ సి అవుతుంది. అంటే సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ ఇస్ నాట్ కామ్యుటేటివ్. అంటే నాట్ కామ్యుటేటివ్. ఇది కామ్యుటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయదు. అదేవిధంగా a మైనస్ బి మైనస్ సి నాట్ ఈక్వల్ టు a మైనస్ ఆఫ్ బి మైనస్ సి. అంటే సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ నాట్ అసోసియేటివ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ డివిజన్ తో చూసుకున్నప్పుడు 3/4 నాట్ అన్ ఇంటీజర్. సో అంటే 3/4 వస్తుంది, నాట్ అన్ ఇంటీజర్. కాబట్టి ఇవి కూడా నాట్ క్లోజ్డ్ అనమాట. సో డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్ ఈజ్ నాట్ క్లోజ్డ్. నెక్స్ట్ మనకి ఇంటీజర్స్ లో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు -1 ఇంటూ -1 అండ్ సో ఆన్ ఇంటూ -1 అంటే ఈవెన్ టైమ్స్ తీసుకున్నప్పుడు ఈక్వల్ టు మనకి +1 వస్తుంది. -1 ఇంటూ -1 ఇంటూ అప్ టు -1 ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకున్నప్పుడు మనకి ఏమొస్తుందంటే -1 వస్తుంది. సో ఈ ప్రాపర్టీని బేస్ చేసుకొని -3 ఇంటూ -3 ఇంటూ -3 ఈక్వల్ మనకి -3 ఇంటూ 3 9, 9 ఇంటూ 3 27 వస్తుంది. అదేవిధంగా ఒక నెగిటివ్ ఇంటీజర్ ని ఇంకో నెగిటివ్ ఇంటీజర్ తో డివిజన్ చేసినప్పుడు అది సమ్ టైమ్స్ మనకి ఇంటీజర్ అవుతుంది, అదర్ టైమ్స్ మనకి అది నాట్ అన్ ఇంటీజర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ -27 డివైడ్ బై -3 తీసుకున్నప్పుడు సో మైనస్ ప్లస్ అవుతుంది, 3 9s కాబట్టి ఆన్సర్ పాజిటివ్ వస్తుంది. సో ఇది మనకి 7th క్లాస్ వచ్చేటువంటి ఇంటీజర్స్.
ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్. మనం ఆల్రెడీ 6th క్లాస్ లో ఫ్రాక్షన్ అంటే ఏంది తెలుసుకున్నాం. సో ఫ్రాక్షన్ అంటే ఇది పార్ట్ ఆఫ్ హోల్ అని చెప్పుకున్నాం. సో ఫ్రాక్షన్స్ లో టైప్స్ మనము ప్రాపర్ ఫ్రాక్షన్స్. సో ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ ఇస్ లెస్ దాన్ ద డినామినేటర్. సో ఎగ్జాంపుల్ గా మనం 3/4, 5/9 వీటిని మనము ప్రాపర్ ఫ్రాక్షన్స్ అని. ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటే మనకి న్యూమరేటర్ గ్రేటర్ దాన్ ద డినామినేటర్ అంటే 4/3, 3/2. సో వీటిని మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అని. లైక్ ఫ్రాక్షన్స్ అంటే మనకి సేమ్ డినామినేటర్ ఉన్న ఫ్రాక్షన్స్ ని మనము లైక్ ఫ్రాక్షన్స్ అని. అన్లైక్ ఫ్రాక్షన్స్ ని మనకి అన్లైక్ అంటే డినామినేటర్ డిఫరెంట్ గా ఉన్న వాటి మనము అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. సో ఇవి మనకి 3/4, 1/5 ఇలా తీసుకున్నప్పుడు మనకి అన్లైక్ ఫ్రాక్షన్స్ అని అంటాం. నెక్స్ట్ ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్ గా మార్చడం. సో ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే మన హోల్ అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్ కాంబినేషన్ ని మనము మిక్స్డ్ ఫ్రాక్షన్ గా చెప్పుకుంటూ వచ్చాం. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ గా మార్చడం, ఇంప్రాపర్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్ గా మార్చడం మనం నేర్చుకుంటాం. ఇప్పుడు సమ్ ఆఫ్ ఫ్రాక్షన్స్, సమ్ ఆఫ్ 2 ఫ్రాక్షన్స్ అన్నప్పుడు లైక్ ఫ్రాక్షన్స్ అయితే సో 1/2 + 3/2 న్యూమరేటర్స్ యాడ్ చేసి డినామినేటర్ యాడ్ చేస్తే మనకి డినామినేటర్ సేమ్ రాస్తే మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే లైక్ ఫ్రాక్షన్స్ యొక్క అడిషన్ తీసుకుంటాం. అదే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకున్నప్పుడు ఇంప్రాపర్ అంటున్నా మనకి అన్లైక్ ఫ్రాక్షన్ తీసుకున్నప్పుడు వీటికి మనము డినామినేటర్ ఎల్సిఎం తీసుకొని న్యూమరేటర్ ని 2 టైమ్స్ వస్తుంది కాబట్టి దీన్ని 2 తో మల్టిప్లై చేసి ప్లస్ 4 1s 4, 3 టైమ్స్ అండ్ 3 1s, సో 5/4. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ రాసుకుంటే 1/4 గా ఆన్సర్ రాసుకోవచ్చు. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. సో సబ్ట్రాక్షన్ తీసుకున్నప్పుడు మనకి 2 ఫ్రాక్షన్స్ తీసుకున్నప్పుడు 3/2 - 1/2 లైక్ ఫ్రాక్షన్ తీసుకున్నప్పుడు 2 డినామినేటర్ రాసి 3 - 1/2 = 2/2 = 1 గా రాసుకోవచ్చు. నెక్స్ట్ అన్లైక్ ఫ్రాక్షన్ తీసుకున్నప్పుడు 3/4 - 1/2 = ఇక్కడ కూడా మనం డినామినేటర్స్ ఎల్సిఎం తీసుకొని 4, 3 - 2 టైమ్స్ పోతుంది కాబట్టి 1 ని 2 తో మల్టిప్లై చేసి 3 - 2/4 అంటే 1/4 గా రాసుకుంటాం. నెక్స్ట్ మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ విత్ ఎన్ ఇంటీజర్. సో ఇప్పుడు 2 × 1/4 తీసుకున్నప్పుడు సో ఒక ఇంటీజర్ ని ఒక ఫ్రాక్షన్ తో మల్టిప్లై చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే న్యూమరేటర్ ని ఇంటీజర్ తో మల్టిప్లై చేస్తాం. 2 × 1/4, సో ఇది 2/4 అవుతుంది. తర్వాత సింప్లిఫై చేసుకున్నప్పుడు దీని వాల్యూ 1/2 అవుతుంది. నెక్స్ట్ -1 × 3/4 అయినా సరే -1 × 3/4 -3/4 వస్తుంది. అంటే ఒక ఇంటీజర్ ని ఒక ఫ్రాక్షన్ తో మల్టిప్లై చేసేటప్పుడు లేదా ఫ్రాక్షన్ ఇంటూ ఇంటీజర్ తీసుకున్నా కూడా న్యూమరేటర్ ఇంటూ ఇంటీజర్ బై డినామినేటర్ సేమ్ రాసుకుంటాం. ఇది 6/4 అవుతుంది. సింప్లిఫై చేస్తే 3/2 అవుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ రేషనల్ నంబర్ 1/4 ఇంటూ అనదర్ రేషనల్ నంబర్ 3/2 తీసుకుంటాం. అప్పుడు మనకి ఏమొస్తుందంటే ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ 1 × 3 ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ 4 × 2
3/8. దీన్ని మనము A/B ఇంటూ C/D రాసుకున్నప్పుడు ఇది A ఇంటూ C, ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ B ఇంటూ D, AC/BD. సో ఇది మనం ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫ్రాక్షన్స్ కి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ A/B ఇంటూ 1. సో 1తో మల్టిప్లై చేసిన మనకి ఏమొస్తుందంటే సేమ్ A/B వస్తుంది. నెక్స్ట్ డివిజన్ ఆఫ్ టూ fractions. If I divide a fraction with a non-zero another fraction, non-zero number, first A/B ని divide with మనము ఫర్ ఎగ్జాంపుల్ C అనుకున్నాం. అప్పుడు ఏం చేయాలి అంటే మనకి C యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కనుక్కోవాలి. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కి అనదర్ నేమ్ ఏముందంటే రెసిప్రోకల్. సో రెసిప్రోకల్ అంటే ఏంటి అంటే, సో ఏవైనా టూ నంబర్స్, ఏ అనే నంబర్ ని అనదర్ నెంబర్ తో మల్టిప్లై చేసినప్పుడు ప్రోడక్ట్ 1 అయితే బోత్ ఆర్ రెసిప్రోకల్స్ అవుతాయి. అంటే A ఇంటూ 1/A = 1 కాబట్టి రెసిప్రోకల్ ఆఫ్ A ఈజ్ 1/A అవుతుంది. సో ఇక్కడ A/B ని మనము C తో డివిజన్ చేయాలంటే దీని రివర్స్ ప్రాసెస్ A/B ని ఇంటూ C యొక్క రెసిప్రోకల్ అంటే 1/C తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు మనకి A ఇంటూ 1/BC అంటే A/BC. సో ఒక ఫ్రాక్షన్ ని ఇంటీజర్ తో డివిజన్ చేయాల్సినప్పుడు నాన్-జీరో నంబర్ అయి ఉండాలి. అది అప్పుడు డివిజన్ చేసేటప్పుడు ఆ ఇంటీజర్ యొక్క రెసిప్రోకల్ అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ తో మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు A/BC వస్తుంది. నెక్స్ట్ డివిజన్ A/B విత్ అనదర్ ఫ్రాక్షన్ C/D తో డివిజన్ చేసేటప్పుడు ఏమొస్తుందంటే మనము A/B ని C/D యొక్క రెసిప్రోకల్ అన్నప్పుడు మనకి న్యూమరేటర్ డినామినేటర్ ఇంటర్చేంజ్ చేస్తే వచ్చేదాన్ని మనం రెసిప్రోకల్ అంటాం. ఇంటూ D/C రాసుకుంటే మనకి AD/BC, A ఇంటూ D/B ఇంటూ C గా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 డివైడ్ బై 3/2 తీసుకున్నాం అనుకో. అప్పుడు ఏం చేస్తాం అంటే 2/3 ఇంటూ 3/2 యొక్క రెసిప్రోకల్ రాస్తాం. సో 3/2 రెసిప్రోకల్ అంటే న్యూమరేటర్ డినామినేటర్ ఇంటర్చేంజ్ చేసినప్పుడు 2/3 ప్రోడక్ట్ ఈక్వల్ ఏమవుతుందంటే 2 ఇంటూ 2 4/3 ఇంటూ 3 9 4/9 అవుతుంది. సో డెసిమల్స్ గురించి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఏంటి అంటే ఏ డాట్ బిట్వీన్ టూ ఇంటీజర్స్ 3 2 2. సో ఈ డాట్ మనము డెసిమల్ పాయింట్ అని, సో పాయింట్ తర్వాత ఉన్న వారిని డెసిమల్ పార్ట్ అని, ఇది ఇంటీజర్ పార్ట్ అని మనం లాస్ట్ వీడియోలో నేర్చుకున్నాం. సో ఇప్పుడు అడిషన్స్ ఆఫ్ టూ ఫ్రాక్షన్స్ డెసిమల్స్, ప్రోడక్ట్ ఆఫ్ డెసిమల్స్ with 10, 100 and so on. Next to product of decimals, next to division of decimals ఇక్కడ నేర్చుకుంటాం. సో ఇప్పుడు టూ డెసిమల్స్ ని మనము లైక్ డెసిమల్స్ అని ఎప్పుడు అంటాము అంటే సేమ్ నెంబర్ ఆఫ్ డెసిమల్ పాయింట్ అండ్ అంటే డెసిమల్ ప్లేస్ డిజిట్స్ ఉంటే మనం దాన్ని లైక్ డెసిమల్స్ అని, లేదంటే అన్లైక్ డెసిమల్స్ అనుకున్నాం. అడిషన్ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు 3.25 ని 5.765 తో అడిషన్ చేసుకున్నప్పుడు మనము అవి వాటి లైట్ డెసిమల్స్ గా చేసుకోవాలి. అది ఎలా చేస్తామంటే రైట్ సైడ్ జీరోస్ ని యాడ్ చేయడం ద్వారా దాని వాల్యూలో ఎటువంటి చేంజ్ ఉండదు. సో ఇక్కడ 0 పెట్టుకొని 5
6, 11, 8 to 10, పాయింట్ ఇక్కడ పెట్టేసి 6. ఈ విధంగా మనము అడిషన్ చేస్తాం. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ డెసిమల్స్ విత్ an integer. For example, 2.25 into 2 మల్టిప్లై చేసినప్పుడు సేమ్ మల్టిప్లికేషన్ చేస్తాం. 2 5 10, 2 2 4 1 5, 2 2 4 4.50. పాయింట్ ఎక్కడ పెట్టాలి అంటే ఈ పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, సో అన్ని ప్లేసెస్ తర్వాత మనము పాయింట్ ఏదైనా పెట్టుకుంటే మనకి 4.50 వస్తుంది. మరి 2.25 into 10 తీసుకున్నప్పుడు సో మల్టిప్లై చేస్తే 2 5 5 0 10 5 50, 10 to 20, 25, 10 to 22, 22. సో పాయింట్ ఎక్కడ పెట్టుకుంటామంటే సో 2 ప్లేసెస్ తర్వాత. సో పాయింట్ తర్వాత వాల్యూ లేదు కాబట్టి ఇది 22.5 అవుతుంది. 2.25 మనము 100 తో మల్టిప్లై చేసినప్పుడు మనకి ఎంత వస్తుందంటే 225 వస్తుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఒక డెసిమల్స్ ని 10, 100, 1000 అలాంటి నంబర్స్ తో మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ నంబర్ ఆఫ్ జీరోస్ ఇక్కడ 10 ఉంది కాబట్టి డెసిమల్ పాయింట్ 1 ప్లేస్ రేట్స్ జరిగింది. 2 zeros ఉన్నాయి కాబట్టి 2 ప్లేసెస్ 225.00 అంటే 225. అదే 2.25 into 1000 తీసుకున్నప్పుడు మనకి ఏమొస్తుందంటే 2250.00 అంటే 2250. సో మనం ఇప్పుడు ప్లేస్ ఇక్కడ 3 zeros ఉన్నాయి. ఈ పాయింట్ అనేది 3 ప్లేసెస్ రైట్ సైడ్ జరగాలి. సో ఇక్కడ 2 ప్లేసెస్ ఉన్నాయి. సో థర్డ్ ప్లేస్ ఏం పెట్టుకోవాలంటే మనం 0 పెట్టుకోవాలి. ఇప్పుడు 2.25 into 1.5 ఉంది. సో ప్రోడక్ట్ ఆఫ్ ఏ డెసిమల్ టు విత్ అనదర్ డెసిమల్ మల్టిప్లై చేసినప్పుడు సో దీన్ని మామూలు మల్టిప్లై చేసినప్పుడే చేస్తాం. తర్వాత పాయింట్ పెట్టేటప్పుడు ఇక్కడ పాయింట్ తర్వాత 2 ప్లేసెస్, ఇక్కడ పాయింట్ తర్వాత 1 ప్లేస్, టోటల్ గా 3 ప్లేసెస్ తర్వాత మనం పాయింట్ పెట్టాలి. మల్టిప్లై చేసుకున్నప్పుడు 15 5 75, 15 2 37, 15 2 37, 3775. సో ఇక్కడ పాయింట్ ఇక్కడ పెట్టాలి అనేది మనకు మెయిన్ ప్రాబ్లం. సో ఇక్కడ ఒక ప్లేస్, ఇక్కడ 2 ప్లేసెస్, టోటల్ 3 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. అంటే 3.775 అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఒక డెసిమల్ ని ఇంకో డెసిమల్ తో మల్టిప్లై చేసేటప్పుడు సో టోటల్ గా ఎన్ని ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టాలి అన్నప్పుడు ఫస్ట్ డెసిమల్ ఎన్ని ప్లేస్ తర్వాత మనకి డెసిమల్ వాల్యూస్ ఉన్నాయి, ఈ పాయింట్ తర్వాత ఎన్ని ప్లేస్లు ఉన్నాయి, మొత్తం అన్ని ప్లేసెస్ తర్వాత మనము పాయింట్ అనేది పెట్టుకుంటాం. మల్టిప్లై చేసినప్పుడు 15 5 75, 15 2 30 37 అవుతుంది. 15 2 30 ఒక 3 33, 3.375 అవుతుంది ఇక్కడ. సో చిన్న కరెక్షన్. నెక్స్ట్ డివిజన్ విత్ ఇంటీజర్. సో 2.25 ని మనం డివైడ్ బై 5 చేసినప్పుడు ఏమొస్తుంది? సో సేమ్ 2.25 తీసుకొని 5 తో డివిజన్ చేసినప్పుడు 500 పాయింట్ పెట్టుకుంటే 22 2 5 4 22 5 5 5 25 zeros. 0.45. సో ఒక ఫ్రాక్షన్ ని అంటే డెసిమల్ ని ఒక ఇంటీజర్ తో డివిజన్ చేసేటప్పుడు మనకి ఏమొస్తుంది అంటే సో యాజ్ యూజువల్ గా డివిజన్ చేస్తాము. తర్వాత మనం ఏం చేయాలంటే పాయింట్ తర్వాత ఎన్ని ప్లేస్లు ఉన్నాయి అన్ని ప్లేసెస్ తర్వాత మనం పాయింట్ పెట్టాలి. అంటే 225 మనం 5 తో డివిజన్ చేసినప్పుడు 45 వస్తుంది. పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి మనం పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు 2.25 డివైడ్ బై 10 తీసుకుందాం. 10 తీసుకున్నప్పుడు ఏమొస్తుంది? సో 225 ని 10 తో డివిజన్ చేసినప్పటికి
అంటే 22.5 వస్తుంది. 2 ప్లస్ తర్వాత కాబట్టి మనకి ఏమొస్తుందంటే 0.225 వస్తుంది. అదే 2.25 డివైడ్ బై 100 తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అన్నప్పుడు ఈ పాయింట్ అనేది ఇక్కడ 10th డివిజన్ 1 ప్లేస్ జరిగింది, 100th డివిజన్ చేసినప్పుడు 2 ప్లేస్ జరుగుతుంది, అంటే 0.0225. మరి 2.25 ని డివిజన్ విత్ 1000 చేసినప్పుడు ఏమొస్తుంది అంటే 0.00225 వస్తుంది. సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒక డెసిమల్ వాల్యూని 10, 100, 1000 లాంటి ఇంటీజర్స్ తో మల్టిప్లై చేసినప్పుడు 10 యొక్క మల్టిపుల్స్ తో మల్టిప్లై డివిజన్ చేసినప్పుడు మనకి డెసిమల్ ప్లేస్ అనేది పాయింట్ ప్లేస్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ జరుగుతుంది. సో లెఫ్ట్ సైడ్ ఎన్ని ప్లేసెస్ జరుగుతుంది అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ జీరోస్, 1 పక్కన ఎన్ని జీరోస్ ఉంటాయి, ఇక్కడ 1 జీరో ఉంది కాబట్టి ఒక ప్లేస్ జరిగింది, 1 పక్కన 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 ప్లేసెస్ జరగాలి. 2 ప్లేసెస్ ఇక్కడ లేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ప్లేస్ లో 0 పెట్టుకుని తర్వాత పాయింట్ పెట్టుకుంటాం. ఇక్కడ 1 ప్లేస్ ఉంది, 3 ప్లేసెస్ జరగాల్సి ఉన్నప్పుడు రిమైనింగ్ 2 ప్లేసెస్ మనం ఏం పెట్టుకుంటామంటే జీరోస్ పెట్టుకుంటాం. మరి మనకి డివిజన్ ఆఫ్ ఏ డెసిమల్ విత్ అనదర్ డెసిమల్ 2.25 ని 1.5 తో డివిజన్ చేసినప్పుడు ఎలా చేస్తాం అంటే దీన్ని 2.25 by 1.5 రాయొచ్చు. సో దీన్ని న్యూమరేటర్ ని డినామినేటర్ ని 10, 100 లాంటి వాటితో మల్టిప్లై చేయడం ద్వారా వాటిని మనము ఇంటీజర్ ఫామ్ లోకి, ఇంటీజర్ బై ఇంటీజర్ లాగా మార్చుకోవచ్చు. సో ఇక్కడ దేంతో మల్టిప్లై చేయాలి అంటే మనం బేసిక్ గా తీసుకుంటామంటే డినామినేటర్ లో ఎన్ని ప్లేస్ అవుతుంది, డినామినేటర్ లో 1 ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనం దీన్ని 10 తో మల్టిప్లై చేసినప్పుడు 2.25 into 10 by 1.5 into 10, సో ఇది 22.5 by 15 వస్తుంది. మల్టిప్లై ప్లేస్ పాయింట్ వస్తుంది 15.0. సో ఇప్పుడు 15 1s 15 తర్వాత పాయింట్ పెట్టుకుంటాం. సో మనకి 75 ఉంటుంది, 15 5 వాల్యూ ఏమవుతుందంటే 1.5 అవుతుంది. సో మనకి నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి రేషనల్ నంబర్స్. సో రేషనల్ నంబర్స్ అనేది మనకి 8th క్లాస్ 7th క్లాస్ 2 క్లాసుల్లో వస్తుంది. రెండుని కలిపి చెప్పుకుందాం. సో రేషనల్ నంబర్ అంటే ఏంటి? సో వాటికంటే బిఫోర్ గా మనకి సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ ఆర్ కౌంటింగ్ నంబర్స్. కౌంటింగ్ నంబర్స్ అంటే మనకు తెలుసు 1, 2, 3, 4 అండ్ సో ఆన్. వీటిని మనము సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ అంటారు. నెక్స్ట్ సెట్ ఆఫ్ హోల్ నంబర్స్ 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. వీటిని మనము హోల్ నంబర్స్ అంటాం. సో అంటే న్యాచురల్ నంబర్స్ అలాంగ్ విత్ 0 ఈజ్ కాల్డ్ హోల్ నంబర్స్. నెక్స్ట్ ఇంటీజర్స్. సో ఇంటీజర్స్ అంటే నెగటివ్ నంబర్స్, 0 అండ్ పాజిటివ్ నంబర్స్. నెగటివ్ నంబర్స్ అన్నప్పుడు -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. వీటిని మనము ఏమంటామంటే ఇంటీజర్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి రేషనల్ నంబర్స్. సో రేషనల్ నంబర్ అనేది మనకి రేషియో అనే టర్మ్ మీద నుంచి వచ్చింది కాబట్టి వీటికి రేషనల్ నంబర్స్ అంటారు. సో రేషనల్ నంబర్స్ ని మనము క్యూ అనే లెటర్ తో చూస్తాం. క్యూ అంటే కోషియంట్. సో కోషియంట్ లో క్యూ ఉంది కాబట్టి క్యూ తో చూసుకుంటాం. సో రేషనల్ నంబర్స్ ఎలా డిఫైన్ చేస్తామంటే సెట్ ఆఫ్ నంబర్స్ ఆఫ్ ది ఫార్మ్ p by q. So p, q are integers. P, q are
ఇంటీజర్స్ కమా క్యూ నాట్ ఈక్వల్ టు 0. సో క్యూ అనేది 0 కాకుండా పీ కామా క్యూలు ఇంటీజర్స్ అయితే పీ బై క్యూ ఫామ్ లో ఉన్నదాన్ని మనం ఇంటీజర్స్ అంటాం. మరి మనకి ఇక్కడ వచ్చే డౌట్స్ ఏంటంటే ఆల్ హోల్ నంబర్స్ న్యాచురల్ నంబర్స్ అవుతాయి. సో హోల్ నంబర్స్ లో 0 అనే టర్మ్ ఉంది కాబట్టి 0 ఉంది కాబట్టి అది న్యాచురల్ నంబర్స్ లో లేదు కాబట్టి హోల్ నంబర్స్ అన్ని 0 న్యాచురల్ నంబర్స్ కావు. కానీ న్యాచురల్ నంబర్స్ అన్ని హోల్ నంబర్స్ అవుతాయి. అదేవిధంగా ఆల్ ఇంటీజర్స్ ఆర్ హోల్ నంబర్స్ అవుతాయి. అంటే ఇంటీజర్స్ లో నెగిటివ్ నంబర్స్ ఉన్నాయి, అవి హోల్ నంబర్స్ లో లేవు కాబట్టి సో ఆల్ ఇంటీజర్స్ ఆర్ నాట్ హోల్ నంబర్స్ బట్ ఆల్ హోల్ నంబర్స్ ఆర్ ఇంటీజర్స్. అదేవిధంగా ఇక్కడ రేషనల్ నంబర్స్ అనేవి హోల్ నంబర్స్ అవుతాయి. రేషనల్ నంబర్స్ లో ఇవి ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి. అంటే మనకి డెఫినేషన్ ప్రకారం క్యూ ఈక్వల్ టు పీ బై క్యూ, పీ కామా క్యూ ఆర్ ఇంటీజర్స్ అన్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ 0 తీసుకుందాం. 0 మనము 0/5 0/12 అలా రాసుకోవచ్చు. సో 0 అనేది ఇంటీజర్, 5 అనేది ఇంటీజర్ కాబట్టి ఇది మనకి ఏమవుతుందంటే ఒక రేషనల్ నంబర్. ఈ విధంగా ఎవ్రీ ఇంటీజర్ అనేది మనకి రేషనల్ నంబర్ అని చెప్పచ్చు. మరి ఈ రేషనల్ నంబర్స్ అన్ని ఇంటీజర్స్ అవుతాయా అంటే మనకి 1/2 అనేది రేషనల్ నంబర్. సో 1/2 అనేది ఇంటీజర్ అవుతుందా అంటే కాదు. కాబట్టి సో ఆల్ ద రేషనల్ నంబర్స్ ఆర్ నాట్ ఇంటీజర్స్. సో ఆల్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నంబర్స్ అవుతాయి. నెక్స్ట్ మనకి ఇంటీజర్స్ ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే 2 ways. ఒకటి డెసిమల్ ఫామ్ ఆర్ రెండోది ఫ్రాక్షన్ ఫామ్. సో ఫ్రాక్షన్స్ లోను డెసిమల్స్ లోను రిప్రజెంట్ చేయొచ్చు. మరి సో డెసిమల్స్ సమ్ టైమ్స్ మనకి ఓన్లీ ఇంటీజర్ ఫామ్ లోనే ఉంటాయి. మరి ఈ డెసిమల్స్ ఎలా ఉంటాయి, రేషనల్ నంబర్స్ యొక్క డెసిమల్స్ ఫామ్ అనేది ఎలా ఉంటుంది అంటే 2 types. ఒకటి టెర్మినేటింగ్ డెసిమల్. సో ఈ టెర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏంటి? రెండోది నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. సో వీటి యొక్క డిఫరెన్స్ ఏంటో మనం. సో టెర్మినేటింగ్ డెసిమల్ అన్నప్పుడు మనకు ఒక నంబర్ ని 1/2ని మనం డెసిమల్ ఫామ్ లో రాయాలన్నప్పుడు 1 అని 2 తో డివిజన్ చేస్తాం. 200 పాయింట్ పెట్టుకుంటే 10 అవుతుంది. 2 5 10. సో రిమైండర్ ఏమొచ్చింది అంటే 0 వచ్చింది. అంటే 0.5 అనేది ఒక డెసిమల్. సో 1/2 తీసుకున్నప్పుడు మనకి 0.5 వచ్చింది. మరి 1/3 ఈక్వల్ టు సో 1 ని 3 తో డివిజన్ చేసినప్పుడు 300 1 పాయింట్ పెట్టుకుంటే 10 3 3s 9 1 0 3 3s 9 1 అలా రిపీట్ అవుతూ వస్తుంది. సో వీటిని మనం ఏమంటామంటే నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్. సో టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటే పాయింట్ తర్వాత సమ్ నంబర్ ఆఫ్ ప్లేసెస్ తర్వాత అది మనకి ఆగిపోతుంటే టెర్మినేట్ అవుతుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1/4 అనుకోండి 0.25 అవుతుంది. 1/8 అనుకోండి 0.125 వస్తుంది. ఇవన్నీ కూడా ఏమవుతాయంటే మనకి టెర్మినేటింగ్ డెసిమల్స్. మరి నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అయితే ఏమవుతాయి అన్నప్పుడు ఇవి 0.333 అండ్ సో ఆన్, లేదా 0.1212 అండ్ సో ఆన్ ఇలా ఉంటే వీటిని మనము నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ అంటాం. దీన్ని 0.3 బార్ గా, దీన్ని 0.12 బార్ గా రాసుకుంటాం. సో ఇక్కడ రేషనల్ నంబర్స్ యొక్క
ప్రాపర్టీస్ ఏంటి అనేది మనం ఇక్కడ చూసుకున్నప్పుడు సమ్ ఆఫ్ టూ రేషనల్ నంబర్స్. సో అడిషన్ ఆఫ్ రేషనల్ నంబర్స్. సో అడిషన్ ఆఫ్ రేషనల్ నంబర్స్ యొక్క ప్రాపర్టీ తీసుకున్నప్పుడు సమ్ ఆఫ్ టూ రేషనల్ నంబర్స్ ఏ బి ఆర్ టూ ఇంటిజర్స్ అయినప్పుడు ఏ ప్లస్ బి ఆల్సో ఏమవుతుందంటే ఏబి టూ రేషనల్ నంబర్స్ అయినప్పుడు ఏ ప్లస్ బి ఆల్సో రేషనల్ నంబర్ అవుతుంది. కాబట్టి ఇవి క్లోజ్డ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తాయి. నెక్స్ట్ రెండోది వచ్చేసి అసోసియేటివ్. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏబిసి అనేవి ఎనీ త్రీ రేషనల్ నంబర్స్ అయినప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. కాబట్టి ఇవి అసోసియేటివ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ సి. సో ఏబి ఎనీ టూ రేషనల్ నంబర్స్ అయినప్పుడు ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ సి అవుతుంది. సో ఈ ప్రాపర్టీ మనం ఏమంటామంటే కాంపిటేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ అడిటివ్ ఐడెంటిటీ. ఏ ప్లస్ జీరో ఈక్వల్ టు జీరో ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ. జీరో అనేది ఇంటీజర్ కాబట్టి మనకి రేషనల్ నంబర్స్ లో ఉంటుంది. సో అడిటివ్ ఐడెంటిటీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ అడిటివ్ ఇన్వర్స్. ఏ అనేది ఒక రేషనల్ నెంబర్ అయినప్పుడు మైనస్ ఏ అనేది కూడా ఒక రేషనల్ నెంబర్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో మైనస్ ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ ఈక్వల్ జీరో. ఏ విధంగా దీన్ని అడిటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అవుతుంది. అడిటివ్ ఐడెంటిటీ ప్రాపర్టీ కూడా మనకి రేషనల్ నంబర్స్ లో ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకి సబ్ట్రాక్షన్ ప్రాపర్టీస్ తీసుకుంటే, సో సబ్ట్రాక్షన్ అనేది సో ఏ కామా బి అనేవి టూ రేషనల్ నంబర్స్ అయినప్పుడు ఏ మైనస్ బి కూడా రేషనల్ నంబర్ అవుతుంది. కాబట్టి ఇది క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై అవుతుంది. రెండోది ఏ మైనస్ బి అనేది నాట్ ఈక్వల్ టు బి మైనస్. ఫర్ ఎగ్జాంపుల్ 3/4 మైనస్ 1/4 ఇక్కడ మనకి 2/4 అంటే 1/2 అవుతుంది. 1/4 మైనస్ 3/4 అంటే మైనస్ 2/4 అంటే మైనస్ 1/2. కాబట్టి ఇవి రెండు ఈక్వల్ కావు. కాబట్టి ఇది నాట్ కామ్యుటేటివ్ కాదు. నెక్స్ట్ అదేవిధంగా ఏ మైనస్ బి మైనస్ సి నాట్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఏ మైనస్ ఆఫ్ బి మైనస్ సి. ఫర్ ఎగ్జాంపుల్ గా 1/4 మైనస్ 3/4 మైనస్ 1/2 తీసుకున్నాము. సో ఇక్కడ 1/4 మైనస్ 3/4 అంటే మనకి మైనస్ 2/4 అంటే మైనస్ 1/2. మైనస్ 2/4 అంటే మైనస్ 1/2 మైనస్ 1/2 ఇప్పుడు మనకి మైనస్ 2/2 ఈక్వల్ టు మైనస్ 1 వస్తుంది. మరి 1/4 మైనస్ ఆఫ్ 3/4 మైనస్ 1/2 తీసుకున్నప్పుడు 1/4 మైనస్ రెండుకి ఎల్సిఎం 4 3 మైనస్ 2 అవుతుంది. 2 2s కాబట్టి. సో ఈక్వల్ టు 1/4 మైనస్ 1/4 ఈక్వల్ టు ఏమైందంటే 0. సో ఇక్కడ 0 కెనాట్ బి ఈక్వల్ టు -1. కాబట్టి ఏ మైనస్ బి మైనస్ సి నాట్ ఈక్వల్ టు, కాబట్టి దిస్ ఈజ్ నాట్ అసోసియేటివ్. సో సబ్ట్రాక్షన్ ఆఫ్ రేషనల్ నంబర్స్ ఈజ్ నాట్ అసోసియేటివ్. నెక్స్ట్ మనకి మల్టిప్లికేషన్ తీసుకున్నాం. సో మల్టిప్లికేషన్ తీసుకున్నప్పుడు మనకి ఏ కామా బి టూ రేషనల్ నంబర్స్ అయినప్పుడు ఏ ఇంటూ బి కూడా మనకి ఏమవుతుందంటే రేషనల్ నంబర్ అవుతుంది.
కాబట్టి ఇది క్లోజ్డ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ అవుతుంది. కాబట్టి ఇది కామ్యుటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ ఏ ఇంటూ బి ఇంటూ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి. ఏబిసి ఎనీ 3 రేషనల్ నంబర్స్ అయినప్పుడు ఏ ఇంటూ బి ఇంటూ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి అవుతుంది. ఇది అసోసియేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ ఏ ఇంటూ 1 ఈక్వల్ టు 1 ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ. సో ఇది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1 అవుతుంది. ఐడెంటిటీ ప్రాపర్టీని కూడా సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ మనకి ఏ ఇంటూ 1/a ఈక్వల్ టు 1 అవుతుంది. ఏ అనేది మనకి నాన్ జీరో అయినప్పుడు మాత్రమే. సో ఏ అనేది నాన్ జీరో నంబర్ అయినప్పుడు ఏ ఇంటూ 1/a ఈక్వల్ టు 1 అవుతుంది. కాబట్టి ఎక్సెప్ట్ 0 ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ సాటిస్ఫై అవుతుంది. కాబట్టి ఇది మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది చెప్పలేదు. సో నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఇక్కడ ఏ ఇంటూ బి ప్లస్ సి. ఏబిసి అనేవి ఎనీ 3 రేషనల్ నంబర్స్ అయినప్పుడు ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి అవుతుంది. సో దీన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నంబర్స్ ఓవర్ అడిషన్ అంటాం. ఇది సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ రెండవది ఏ ఇంటూ బి మైనస్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ సి. ఇది కూడా సాటిస్ఫై అవుతుంది. దీన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఓవర్ సబ్ట్రాక్షన్ అంటాం. సో రేషనల్ నంబర్స్ లో 2 డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీస్ అనేవి మనకి సాటిస్ఫై అవుతాయి. నెక్స్ట్ డివిజన్. సో డివిజన్ ఆఫ్ 2 రేషనల్ నంబర్స్. సో ఏ కామా బి 2 రేషనల్ నంబర్స్. బి నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏ డివైడ్ బై బి బిలాంగ్స్ టు క్యూ. కానీ బి ఈక్వల్ టు 0 అయినప్పుడు అది ఏ బై బి అనేది నాట్ ఏ రేషనల్ నంబర్. దేర్ఫోర్ division is not closed on rational numbers. So division అనేది not associative, next to not commutative on rational numbers. సో మనము అన్ని ప్రాపర్టీస్ డిఫరెంట్ నంబర్ సిస్టమ్ తీసుకుంటే న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నంబర్. అడిషన్ తీసుకున్నప్పుడు అడిషన్ అనేది న్యాచురల్ నంబర్స్ లో క్లోజ్డ్ అవుతుంది, హోల్ నంబర్స్ లో క్లోజ్డ్, ఇంటీజర్స్ లో క్లోజ్డ్, రేషనల్ నంబర్స్ కూడా క్లోజ్డ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తారు. నెక్స్ట్ కామ్యుటేటివ్. కామ్యుటేటివ్ ప్రాపర్టీ అనేది న్యాచురల్ నంబర్స్ సాటిస్ఫై అవుతుంది, హోల్ నంబర్ సాటిస్ఫై అవుతుంది, ఇంటీజర్స్ సాటిస్ఫై అవుతుంది, హోల్ నంబర్స్ కూడా రేషనల్ నంబర్స్ కూడా సాటిస్ఫై అవుతుంది. అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది న్యాచురల్ నంబర్ సాటిస్ఫై అవుతుంది, హోల్ నంబర్ సాటిస్ఫై అవుతుంది, ఇంటీజర్స్ సాటిస్ఫై అవుతుంది, రేషనల్ నంబర్స్ కూడా సాటిస్ఫై అవుతుంది. మరి ఐడెంటిటీ. అడిటివ్ ఐడెంటిటీ అనేది 0 న్యాచురల్ నంబర్స్ లో లేదు కాబట్టి ఇక్కడ ఉండదు. నెక్స్ట్ హోల్ నంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నంబర్స్ లో మనకి అడిటివ్ ఐడెంటిటీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్
సబ్ట్రాక్షన్ తీసుకున్నప్పుడు న్యాచురల్ నంబర్స్ లో నెగిటివ్ నెంబర్స్ ఉండవు కాబట్టి ఇది క్లోజ్డ్ కాదు. హోల్ నంబర్స్ లో కూడా మనకి నెగిటివ్ నెంబర్స్ ఉండవు కాబట్టి ఇది కూడా క్లోజ్డ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయదు. నెక్స్ట్ ఇంటీజర్స్ లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి సో ఇది క్లోజ్డ్ ప్రాపర్టీని సాటిస్ఫై అవుతుంది. అదేవిధంగా రేషనల్ నంబర్స్ కూడా సబ్ట్రాక్షన్ అనేది క్లోజ్డ్ ప్రాపర్టీని సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ. సో కామ్యుటేటివ్ ప్రాపర్టీ అనేది సబ్ట్రాక్షన్ లో ఏ నంబర్ సిస్టమ్ లోను సాటిస్ఫై చేయాలి. నెక్స్ట్ అసోసియేటివిటీ. సో అసోసియేటివ్ అనేది కూడా మనకి ఏ నంబర్ సిస్టమ్ లో కూడా సాటిస్ఫై చేయదు సబ్ట్రాక్షన్ అనేది. నెక్స్ట్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ తీసుకున్నప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ టూ న్యాచురల్ నంబర్స్ కాబట్టి సాటిస్ఫై అవుతుంది. హోల్ నంబర్స్ కూడా మనకి క్లోజ్డ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతాయి. ఇంటీజర్స్ క్లోజ్డ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతాయి. రేషనల్ నంబర్స్ కూడా క్లోజ్డ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతాయి. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ మల్టిప్లికేషన్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ. సో అన్ని నంబర్ సిస్టమ్ లో కూడా మల్టిప్లికేషన్ అనేది కామ్యుటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది న్యాచురల్ నంబర్స్ లో ప్రోడక్ట్ అనేది సాటిస్ఫై అవుతుంది. హోల్ నంబర్స్ అవుతుంది, ఇంటీజర్స్ అవుతుంది, రేషనల్ నంబర్స్ కూడా అవుతుంది. మరి ఐడెంటిటీ. సో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అనేది 1 అనేది అన్ని నెంబర్ సిస్టమ్ లో ఉంది కాబట్టి ఇది ఐడెంటిటీ ప్రాపర్టీని అన్ని నెంబర్ సిస్టమ్ లో సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ డివిజన్. సో డివిజన్ అనేది ఏ నంబర్ సిస్టమ్ లో కూడా క్లోజ్డ్ కాదు. ఎందుకు అంటే సో న్యాచురల్ నంబర్ డివిజన్ చేసినప్పుడు ఫ్రాక్షన్స్ వస్తాయి కాబట్టి ఇది క్లోజ్డ్ కాదు. హోల్ నంబర్స్ డివిజన్ చేసినప్పుడు అక్కడ కూడా ఫ్రాక్షన్స్ వస్తాయి, ఇది క్లోజ్డ్ కాదు. ఇంటీజర్స్ కూడా క్లోజ్డ్ కాదు. రేషనల్ నంబర్స్ తీసుకున్నప్పుడు రేషనల్ నంబర్స్ డివిజన్ చేసినప్పుడు ఎక్సెప్ట్ 0 డివిజన్ చేసినప్పుడు మనకి రేషనల్ నంబరే వస్తుంది. కానీ మనకి 0 అనేది నంబర్ సిస్టమ్ లో ఉంది, ఇక్కడ రేషనల్ నంబర్స్ అవుతుంది కాబట్టి 0తో డివిజన్ అనేది ఎగ్జిస్ట్ కాదు కాబట్టి క్లోజ్డ్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అయింది. నెక్స్ట్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ. సో ఈ డివిజన్ అనేది కామ్యుటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయదు, అసోసియేటివ్ ప్రాపర్టీని కూడా సాటిస్ఫై చేయదు. నెక్స్ట్ డెన్సిటీ ప్రాపర్టీ. సో డెన్సిటీ ప్రాపర్టీ అంటే ఏ కామా బి అనేవి ఎనీ టూ రేషనల్ నంబర్స్ అయినప్పుడు, డిఫరెంట్ రేషనల్ నంబర్స్ అయినప్పుడు a+b/2 అనేది రేషనల్ నంబర్ బిట్వీన్ ఏ అండ్ బి అవుతుంది. అంటే దేర్ ఆర్ ఇన్ఫైనైట్లీ మెనీ రేషనల్ నంబర్స్ బిట్వీన్ టూ రేషనల్ నంబర్స్. ఈ ప్రాపర్టీ మనం ఏమంటామంటే డెన్సిటీ ప్రాపర్టీ అంట. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ 1/4 5/4 అనుకోండి, వీటి మధ్యలో రేషనల్ నంబర్స్ ఎన్ని ఉంటాయి? 3 రేషనల్ నంబర్స్ అన్నప్పుడు మనకి 2/4 3/4 4/4 రాసుకోవచ్చు. ఇంకా రేషనల్ నంబర్స్ కావాలన్నప్పుడు వీటిని అడిషన్ చేసి బయట చేస్తే రేషనల్ నంబర్ వస్తూ ఉంటుంది. ఇలా మనకి ఇన్ఫైనైట్లీ మెనీ రేషనల్ నంబర్స్ వస్తాయి. నెక్స్ట్ మనము 9th క్లాస్ నంబర్ సిస్టమ్ తీసుకున్నప్పుడు సో నంబర్ సిస్టమ్ లో మనకి రేషనల్ నంబర్స్ గురించి అదేవిధంగా ఇర్రేషనల్ నంబర్స్ గురించి ఇంట్రడక్షన్ చేయడం జరిగింది. సో రేషనల్ నంబర్స్ అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. Q = P/Q. P, Q belongs to Z integers. Q not equal to 0. ఈ ఫార్ములా ఉన్నదాన్ని మనము రేషనల్ నంబర్స్ అంటాం. సో
సో రేషనల్ నంబర్స్ అనేవి మనకి టెర్మినేటెడ్ డెసిమల్స్ కానీ లేదా నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ గా ఉంటాయని మనం నేర్చుకున్నాం. సో మనకి రేషనల్ నంబర్ అనేది q ఈక్వల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power m into 5 power n. So p by q formula, q equal to 2 power m 5 power n. m comma n belongs to whole numbers తీసుకోవచ్చు, w తీసుకుంటే 0, 1, 2, 3 and so on. ఇంటీజర్స్ అయినప్పుడు పాజిటివ్ ఇంటీజర్స్, అది 0 అయినప్పుడు that number is terminating decimal అవుతుంది. సో టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5/10 ఉందండి. సో 5/2 ఇంటూ 5 రాసినప్పుడు 1/2 వస్తుంది. ఇది 0.5 వస్తుంది. అలా కాకుండా 23/100, సో దీన్ని 23/2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు సో ఇది 2 స్క్వేర్ m ఈక్వల్ టు n ఈక్వల్ టు 2 కాబట్టి ఇది కూడా టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. దీని వాల్యూ 0.23 అవుతుంది. సో వెనెవర్ ఏ నంబర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a by b, b ఈక్వల్ టు డినామినేటర్ ఈక్వల్ టు 2 power m 5 power n లో ఉన్నప్పుడు అది మనకి టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. సో b నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power m 5 power n. సో ఒక ఫ్రాక్షన్ యొక్క సింప్లెస్ట్ ఫామ్ లో ఓన్లీ 2,5 అనేవి డినామినేటర్ యొక్క పవర్స్ లాగా ఉంటాయి. డినామినేటర్ లో ఉంటే వీటి యొక్క 2 పవర్స్ 5 పవర్స్ ఉంటే అది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది, లేదంటే అది నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అవుతుంది. మరి అన్ని ఫ్రాక్షన్స్ మనకి రేషనల్ నంబర్స్ అవుతాయంటే సో రేషనల్ నంబర్స్ అవుతాయి. సో ఆల్ ఫ్రాక్షన్స్ ఆర్ రేషనల్ నంబర్స్. మరి ఆల్ రేషనల్ నంబర్స్ ఫ్రాక్షన్స్ అవుతాయా అంటే నో. సో మనము 2 అనేది హోల్ నంబర్, ఇట్ ఇస్ నాట్ ఎ ఫ్రాక్షన్. సో ఇది రేషనల్ నంబర్ అవుతుంది, రేషనల్ నంబర్ అవుతుంది కానీ నాట్ ఏ ఫ్రాక్షన్. కాబట్టి ఆల్ ఫ్రాక్షన్స్ ఆర్ రేషనల్ నంబర్స్ అవుతాయి. సో ఆల్ రేషనల్ నంబర్స్ ఆర్ నాట్ ఫ్రాక్షన్స్ అవుతాయి. నెక్స్ట్ టెర్మినేటింగ్ డెసిమల్ కావాలంటే కండిషన్ 2 power m 5 power n. డినామినేటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power m 5 power n ఫార్మ్ లో ఉంటే దాన్ని మనం టెర్మినేటింగ్ డెసిమల్ అండి. సో ఒక రేషనల్ నంబర్ అనేది ఫ్రాక్షన్స్ సింప్లెస్ట్ ఫార్మ్ లో ఎప్పుడు ఉంది అంటే న్యూమరేటర్ అనేది న్యూమరేటర్ కి డినామినేటర్ కి కామన్ మల్టిపుల్ 1 తప్ప ఎక్సెప్ట్ లేకుంటే అంటే సో a, b ఆర్ రిలేటివ్లీ ప్రైమ్ అయితే a by b ని మనము సింప్లెస్ట్ ఫార్మ్ అంటాం. సింప్లెస్ట్ ఫార్మ్ లో డినామినేటర్ అనేది మనకి పాజిటివ్ ఇంటీజర్ అయి ఉండాలి. సో సింప్లెస్ట్ ఫార్మ్ లో ఒక ఫ్రాక్షన్ ఉందంటే దానికి డినామినేటర్ అనేది పాజిటివ్ ఇంటీజర్ అయి ఉండాలి. నెగిటివ్ సైన్ అంటే అది న్యూమరేటర్ లో ఉంటే దాన్ని మనం సింప్లెస్ట్ ఫార్మ్ లో ఉంటాం. సో సింప్లెస్ట్ ఫార్మ్ లో ఉన్నటువంటి ఏదైనా ఒక నంబర్ యొక్క డినామినేటర్ లో 2,5 పవర్స్ మాత్రమే ఉంటే అది మనకి టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అవుతుంది. So there are some numbers which are non-terminating non-recurring decimals. వీటిని మనము ఇర్రేషనల్ నంబర్స్ అంటారు. సో ఇర్రేషనల్ నంబర్స్ అంటే సో దే ఆర్ నాన్ టెర్మినేటింగ్ and they are non-recurring decimals also. So, for example, 1.11, 12, 13, 14 and so on. ఇలాంటి నంబర్స్ మనం ఏమంటామంటే
నాన్ టెర్మినేటింగ్ నాన్ డికరింగ్ డెసిమల్స్ అంటాం. వీటిని మనం ఇర్రేషనల్ నంబర్స్ అంటాం. సో ఇర్రేషనల్ నంబర్స్ ని మనము క్యూ డాష్ అనే లెటర్ తో చూపిస్తాం. సో ఇర్రేషనల్ నంబర్స్ కెనాట్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పి బై క్యూ. సో పి బై క్యూ ఫార్మ్ లో రాయినటువంటి నంబర్స్ మనం ఏమంటామంటే ఇర్రేషనల్ నంబర్స్ అంటాం. సో ఇర్రేషనల్ నంబర్స్ లో మనం పై అనేది కూడా ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. సో ఈ పై వాల్యూని మనకి ఆర్యభట్ట ఇండియన్ మ్యాథమెటిషియన్ అప్రాక్సిమేట్ వాల్యూ ఈక్వల్ 3.1416 అని అప్ టు 4 డెసిమల్స్ వరకు ఎక్స్పాండ్ చేశాడు. నెక్స్ట్ జర్మన్ మ్యాథమెటిషియన్ ఆర్కిమెడిస్ 3.1408456 less than pi less than 3.14287 గా మనకి చెప్పడం జరిగింది. సో పై అనేది మనకి ఏమవుతుందంటే ఇర్రేషనల్ నంబర్. నెక్స్ట్ సాడ్. సో సాడ్ అంటే n is a positive integer, comma a greater than 0. So a number which cannot be expressed as a nth power of any another positive integer, then a power 1 by n equal to nth root of a is called a surd of order n. సో n అనేది పాజిటివ్ ఇంటిజర్ అయ్యి a అనేది ఒక గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఏ ఇక్కడ ఏదైనా నంబర్ ని సో nth పవర్ ఆఫ్ ఎనీ నంబర్ గా రాయలేనప్పుడు a పవర్ 1 by n ని మనము nth రూట్ ఆఫ్ a అంటాం. సో nth రూట్ ఆఫ్ a పవర్ n by n ని మనము ఎక్స్పోనెంట్ ఫార్మ్ అంటాం. ఇక్కడ nth రూట్ ఆఫ్ a ని మనం ఏమంటామంటే రాడికల్ ఫార్మ్ అంటాం. సో మనకి √2 √3. సో 4 ని మనము 2 స్క్వేర్ రాసుకోవచ్చు. సో కాబట్టి 4 పవర్ 1/2 అనేది మనకి ఏమవుతుందంటే రేషనల్ నంబర్ వస్తుంది. కాబట్టి √5 ఇలాంటివన్నీ మనకి సార్ట్స్ అవుతాయి. సో మనకి సార్ట్స్ మధ్య ఉన్నటువంటి ప్రాపర్టీస్ తీసుకున్నప్పుడు a పవర్ 1 by n ఇంటూ a పవర్ 1 by m ఈక్వల్ టు a పవర్ 1 by n ప్లస్ 1 by m అవుతుంది. నెక్స్ట్ mth రూట్ ఆఫ్ a పవర్ n ఉన్నప్పుడు దీన్ని a పవర్ n by m గా రాసుకుంటాం. నెక్స్ట్ రూట్ a ఇంటూ రూట్ b ఈక్వల్ టు రూట్ ఆఫ్ ab అవుతుంది. నెక్స్ట్ రూట్ a బై రూట్ b ఈక్వల్ టు రూట్ ఆఫ్ a బై b అవుతుంది. రూట్ a ప్లస్ రూట్ b ఇంటూ రూట్ a మైనస్ రూట్ b ఈక్వల్ టు a మైనస్ b అవుతుంది. రూట్ a ప్లస్ రూట్ b ఇంటూ రూట్ c ప్లస్ రూట్ d ఈక్వల్ టు రూట్ ac ప్లస్ రూట్ bc ప్లస్ రూట్ ad ప్లస్ రూట్ bd అవుతుంది. సో ప్రాపర్టీస్ ఆఫ్ రిలేషనల్ నంబర్స్. సో ప్రాపర్టీస్ ఆఫ్ ఇర్రేషనల్ నంబర్ తీసుకున్నప్పుడు మనకి r అనేది ఇర్రేషనల్ నంబర్, s అనేది ఇర్రేషనల్ నంబర్ తీసుకున్నప్పుడు r ప్లస్ s అనేది ఏమవుతుందంటే ఇర్రేషనల్ అవుతుంది. అదే r మైనస్ s కూడా ఏమవుతుందంటే ఇర్రేషనల్ నంబర్స్. ఇర్రేషనల్ నంబర్స్ మనకి క్యూ డాష్ ఇస్తాం. సో r అనేది నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు
ఆర్ ఇంటూ ఎస్ ఆర్ బై ఎస్ మనకి ఏమవుతుందంటే ఇర్రేషనల్ నంబర్స్. నెక్స్ట్ సమ్ ఆఫ్ టూ ఇర్రేషనల్ నంబర్స్. సో need not to be irrational number. సో ఇప్పుడు √2 ప్లస్ √3 అనేది ఏముందంటే ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. √2 ప్లస్ మైనస్ √2 చూసుకున్నప్పుడు 0, ఇది బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్ అవుతుంది. సో సమ్ ఆఫ్ టూ ఇర్రేషనల్ నంబర్స్ నీడ్ నాట్ టు బి ఇర్రేషనల్ నంబర్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ టూ ఇర్రేషనల్ నంబర్స్ √2 ఇంటూ √3 తీసుకుంటే √6 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. √2 ఇంటూ √8 తీసుకున్నప్పుడు √16 ఈక్వల్ 4, ఇది మళ్ళీ మనకి రేషనల్ నెంబర్. కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ టూ ఇర్రేషనల్ నంబర్స్ నీడ్ నాట్ టు బి ఇర్రేషనల్ నెంబర్. నెక్స్ట్ డివిజన్ ఆఫ్ టూ ఇర్రేషనల్ నంబర్స్ ఆల్సో need not to be irrational number. సో మనకి బిట్వీన్ టూ రేషనల్ నంబర్స్ మనం ఇన్ఫినిట్లీ మెనీ నెంబర్ ఆఫ్ రేషనల్ నంబర్స్ రాసుకోవచ్చు అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు 1/2 కి 1/5 కి మధ్యలో ఒక 10 రేషనల్ నంబర్స్ పెట్టాలనుకోండి, అప్పుడు ఎలా చేస్తాం అన్నప్పుడు ఈ 10 ప్లస్ 1 11 తో దీన్ని న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేస్తే ఇది 11/22, ఇది రెండుకి ఎస్ఎన్ ఇచ్చినప్పుడు 10 వస్తుంది. సో 10 అప్పుడు ఇది 5/10, ఇది 2/10 వస్తుంది. సో రెండింటిని మనము 11 తో మల్టిప్లై చేసినప్పుడు 55/110, ఇది 22/110 వస్తుంది. రెండు మధ్యలో ఉన్నప్పుడు 23/110, 24/110 అప్ టు మనకి ఎన్ని నెంబర్ కావాలో అన్ని రాసుకోవచ్చు. అంటే బిట్వీన్ టూ రేషనల్ నంబర్స్, రేషనల్ నంబర్స్ కావాలన్నప్పుడు సింప్లెస్ట్ గా ఫామ్ లో మనము అన్నింటినీ లైక్ ఫ్రాక్షన్స్ రాసుకొని మనకి న్యూమరేటర్ డినామినేటర్ ని సమ్ కాన్స్టెంట్ తో మల్టిప్లై చేసి బిట్వీన్ లో మనం నంబర్ ఆఫ్ రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ రేషనల్ నంబర్స్ రాసుకోవచ్చు. నెక్స్ట్ మనకి రేషనలైజింగ్ ఫ్యాక్టర్. సో రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అంటే ప్రోడక్ట్ ఆఫ్ టూ ఇర్రేషనల్ నంబర్స్ మనకి సమ్ టైమ్స్ రేషనల్ నంబర్ అవుతుంది అన్న. కాబట్టి ఇక్కడ √2 ఇంటూ √2 ఈక్వల్ మనకి 2 వస్తుంది. √2 ఇంటూ √8 16, √16 అంటే 4. √2 ఇంటూ √32, √64 ఈక్వల్ టు 8. సో ఇక్కడ √2 కి √2, √8, √30 అనేవి ఏమవుతాయంటే రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. సో ఏదైనా ఒక ఇర్రేషనల్ నంబర్ ని ఇంకొక ఇర్రేషనల్ నంబర్ తో మల్టిప్లై చేసినప్పుడు ప్రోడక్ట్ అనేది రేషనల్ నంబర్ అయితే ఆ టూ నంబర్స్ మనం ఏమంటామంటే రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ టు ఈచ్ అదర్. నెక్స్ట్ మనకి √a ప్లస్ √b దీని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి √a మైనస్ √b అవుతుంది. సో ప్లస్ వచ్చినప్పుడు మైనస్, మైనస్ వచ్చినప్పుడు ప్లస్ తీసుకొని చేస్తాం. అదే a ప్లస్ √b ఉన్న దీనికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏముందంటే a మైనస్ √b వస్తుంది. మీకు క్యూబ్ రూట్ ఆఫ్ a ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ b వచ్చింది. దాని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే a² ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ ab మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ ab ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ b² అవుతుంది. అదే క్యూబ్ రూట్ ఆఫ్ a మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ b ఉంటే దీనికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే క్యూబ్ రూట్ ఆఫ్ a²
plus cube root of AB. So cube root of A plus minus cube root of B ఉన్నప్పుడు దీని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ cube root of A square plus cube root of AB plus cube root of B square. సో మనము డినామినేటర్ ని 1/2 plus root 3 ని రేషనలైజ్ అయినప్పుడు న్యూమరేటర్ ని డినామినేటర్ ని అంటే 1 ని దీనికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ 2 minus root 3 బై డినామినేటర్ ని కూడా 2 plus root 3 into 2 minus root 3 చేసుకొని సో 1 into 2 minus root 3 అంటే 2 minus root 3 by 2 plus root 3 into 2 minus root 3 అంటే 2 square 4 minus root 3 whole square 3 సో ఈక్వల్ టు 2 minus root 3 వస్తుంది. ఇది ఆన్సర్. ఈ విధంగా డినామినేటర్స్ మనము రేషనలైజింగ్ ఫ్యాక్టర్ తో న్యూమరేటర్ ని డినామినేటర్ మల్టిప్లై చేయడం ద్వారా దాన్ని సింప్లిఫై చేసి మనము డినామినేటర్ ని రేషనల్ నెంబర్ గా మార్చుతాం. సో మనకి టెర్మినేటింగ్ డెసిమల్ ని 5.25 p/q ఫామ్ లో రాయడం ఎలా అన్నప్పుడు ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 2 places. సో 2 places ఉన్నప్పుడు ఈ 5.25 ని 100 తో మల్టిప్లై చేసి ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి అన్ని ప్లేసెస్ 1 తర్వాత పెట్టుకొని మళ్ళీ డివైడ్ చేస్తాం. సో 5.25 into 100 అంటే 525/100 వస్తుంది. సో దీన్ని మనము డివిజన్ ద్వారా లేదా క్యాన్సిలేషన్. సో 5 తో క్యాన్సిల్ పెడితే 5 20s 5 1s 5 5 zeros 5 5s మళ్ళీ 5 4s 5 2s 5 21. సో ఈక్వల్ టు 21/4. సో టెర్మినేటింగ్ డెసిమల్ ని మనము p/q ఫామ్ లో మల్టిప్లై చేయాలంటే పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో 1 తర్వాత అన్ని ప్లేసెస్ 0 పెట్టుకొని మల్టిప్లై అండ్ డివైడ్ చేసి సింప్లిఫై చేస్తే మనకి p/q ఫామ్ వస్తుంది. అలా కాకుండా రికరింగ్ డెసిమల్ అంటే 1.33 అండ్ సో ఆన్ ఉన్నప్పుడు మనము దాన్ని x అనుకొని పాయింట్ దీన్ని 1.3 బార్ గా రాసుకోవచ్చు. బార్ కింద ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? ఒక ప్లేస్ ఉంది. ఒక ప్లేస్ ఉన్నప్పుడు దాన్ని 10 తో మల్టిప్లై చేయాలి. 2 ప్లేసులు రిపీట్ అవుతున్నప్పుడు దాన్ని 100 తో మల్టిప్లై చేయాలి. సో 10 తో మల్టిప్లై చేసినప్పుడు 10x ఈక్వల్ టు 13.33 అండ్ సో ఆన్ వస్తుంది. సో మనము 10x మైనస్ ఎక్స్ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 13 లో 1 పోతే 12.00 వస్తుంది అంటే 12. సో అప్పుడు x ఈక్వల్ టు 10x మైనస్ ఎక్స్ అంటే 9 అవుతుంది, 9x అవుతుంది. x ఈక్వల్ టు 12/9 3 తో క్యాన్సిల్ పెట్టినప్పుడు మనకి 3 4s 3 3s వస్తుంది, 4/3 వస్తుంది. దీన్ని షార్ట్ కట్ గా చెప్పాలనుకుంటే సో ఇక్కడ ఎన్ని ప్లేసెస్ రిపీట్ అవుతున్నాయి? 1 ప్లేస్. సో ఈ 13 లో నుంచి 1 తీసేసి డినామినేటర్ లో 9 పెట్టుకోవాలి. సో ఈ విధంగా చేయడం ద్వారా మనకి రికరింగ్ డెసిమల్స్ ని p/q ఫామ్ లో మార్చుకోవచ్చు. మరి p/q ఫామ్ లో ఉన్న దాన్ని డెసిమల్ ఫామ్ లో మాత్రం ఎలా అంటే 21 ని 4 తో డివిజన్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్ అది డెసిమల్ ఫామ్ లోకి మారుతుంది. ఇక్కడ కూడా 4 ని 3 తో డివిజన్ చేయడం ద్వారా కూడా మనం దాన్ని డెసిమల్ ఫామ్ లో మార్చుకోవచ్చు. సో నెక్స్ట్ 10th క్లాస్ రియల్ నంబర్స్ తీసుకున్నప్పుడు సో రియల్ నంబర్స్ అంటే కలెక్షన్ ఆఫ్ రేషనల్ నంబర్స్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్ ని మనం రియల్ నంబర్స్ అంటాం. రియల్ నంబర్స్ ని క్యాపిటల్ ఆర్ లెటర్ తో చూపిస్తాం. ఆర్ ఈక్వల్ టు క్యూ యూనియన్ క్యూ డాష్ అంటే కలెక్షన్ ఆఫ్ రేషనల్ నంబర్స్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్ ని మనము రియల్ నంబర్స్ గా తీసుకుంటాం. సో రియల్ నంబర్స్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ 1 2 3 4 అనే న్యాచురల్ నంబర్స్ ఉంటాయి. తర్వాత హోల్ నంబర్స్. సో న్యాచురల్ నంబర్స్ కి 0 కలిపినప్పుడు వచ్చేది హోల్ నంబర్. ఈ హోల్ నంబర్స్ కి మనము
నెగిటివ్ ఇంటీజర్స్ నెగిటివ్ నంబర్స్ -3, -4, -5 కలిపితే వచ్చేదాన్ని ఇంటీజర్స్ అంటాం. సో ఈ ఇంటీజర్స్ కి ఫ్రాక్షన్స్ కలిపితే వచ్చేది 1/4, 3/5 అండ్ కలిపితే వచ్చేదాన్ని మనము రేషనల్ నంబర్స్ అంటాం. సో రేషనల్ నంబర్స్ కి ఇర్రేషనల్ నంబర్స్ అంటే Q', √2, √3, 5 ఇలాంటి వాల్యూ ఈ మొత్తాన్ని కలిపితే మనం ఏమంటామంటే రియల్ నంబర్స్ అంటాం. సో మనకి ఒక నంబర్ లైన్ తీసుకున్నప్పుడు నంబర్ లైన్ పైన ప్రతి పాయింట్ ఒక రియల్ నంబర్ ని అంటే రియల్ నంబర్ రిప్రజెంట్ చేస్తుంది. అదేవిధంగా ప్రతి రియల్ నంబర్ కి కరస్పాండెంట్ గా ఒక నంబర్ అనేది ఉంటుంది కాబట్టి ఈ నంబర్ లైన్ ని మనము రియల్ నంబర్ లైన్ అని కూడా అంటారు. రియల్ నంబర్ లైన్ అని. సో ఎవ్రీ పాయింట్ కరస్పాండింగ్ టు ద నంబర్ లైన్ ఈజ్ ఏ రియల్ నంబర్. అదేవిధంగా ప్రతి రియల్ నంబర్ కి కరస్పాండెంట్ గా ఒక పాయింట్ అనేది నంబర్ లైన్ మీద ఉంటుంది. నెక్స్ట్ మనకి ఈ 10th క్లాస్ కి వచ్చేసరికి వచ్చేవి మెయిన్ గా ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్. సో దీన్ని బిఫోర్ క్రైస్ట్ BC మనకి యూక్లిడ్ ఎలిమెంట్స్ రిప్రజెంట్ చేసిన దాన్ని మనకి పర్ఫెక్ట్ గా ప్రూవ్ చేసింది గాస్. సో గాస్ మనం ఏమంటామంటే ప్రిన్స్ ఆఫ్ మ్యాథమెటిషియన్స్, ప్రిన్స్ ఆఫ్ మ్యాథమెటిషియన్ అని కూడా అంటాం. సో ఇక్కడ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ ఏం చెప్తుంది అంటే every composite number can be expressed as product of primes. This product is unique. This product is unique in spite of its order. So, prime numbers యొక్క ఆర్డర్ ఎలా ఉన్నా every composite number, ప్రతి కాంపోజిట్ నంబర్ ని ప్రైమ్ నంబర్స్ యొక్క ప్రోడక్ట్ గా రాయవచ్చు అనేది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్. సో దీన్ని బేస్ చేసుకొని మనము 2 or 3 నంబర్స్ కి HCF యూజ్ చేసుకుంటాం. తర్వాత LCM కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ యూక్లిడ్ అల్గారిథం. సో యూక్లిడ్ అల్గారిథం మనకి ఏం చెప్తుంది అంటే A>B. సో A, B అనేవి 2 పాజిటివ్ ఇంటీజర్స్ అయినప్పుడు ఏని మనము B తో డివిజన్ చేసినప్పుడు దేర్ ఎగ్జిస్ట్ 2 ఇంటీజర్స్ Q, R such that A = BQ plus R, 0 less than equal to R less than B. దీన్ని మనము యూక్లిడ్ డివిజన్ అల్గారిథం అంటాం. నెక్స్ట్ ఈ యూక్లిడ్ డివిజన్ అల్గారిథం యూజ్ చేసుకొని మనము 2 or more నంబర్స్ కి LCM కనుక్కోవచ్చు, HCF కనుక్కోవచ్చు. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ యూజ్ చేసి మనము 2 నంబర్స్ కి LCM, HCF కనుక్కోవడము ఆల్రెడీ మన నిన్నటి వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 32 ఉంది. 32 ని మనము 2^5 గా రాసుకుంటాం. నెక్స్ట్ 96 ఉంది.
సో 96 ని మనము 3 into 32 అంటే 2/5 గా రాసుకోవచ్చు. సో వీటికి మనకి HCF ఈక్వల్ టు రెంట్లో కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? సో 2/5. సో వీటిలో లీస్ట్ పవర్స్ రెండులో 2/5 ఉంది కాబట్టి HCF ఈక్వల్ టు 2/5 అవుతుంది, ఈక్వల్ 32. LCM ఈక్వల్ టు సో product of each prime factor with the highest powers. So ఇక్కడ 3 into 2/5 equal to, so HCF equal to 2/5. So LCM equal to 3 into 2/5 equal to మనకి 96 వస్తుంది. So relation between A, B any two integers అయినప్పుడు, so LCM of A, B, HCF of A, B కి రిలేషన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. LCM of A, B into HCF of A, B ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ అని ఆల్రెడీ చెప్పుకున్నాం. నెక్స్ట్ మనకి ఇక్కడ 10th క్లాస్ లో వచ్చాయి. The units placed in the digit in the units place of 6 power n is positive integer అన్నప్పుడు, సో n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి 6, n is equal to 2 సబ్స్టిట్యూషన్ 36 అలా వస్తుంటాయి. కాబట్టి యూనిట్ స్పేస్ లో ఏమొస్తుందంటే 6 వస్తుంది. సో ఇక్కడ ఫర్ ఎనీ ఇంటీజర్ 4 power n ఈజ్ ఎండ్స్ విత్ 0. సో ఎండ్స్ విత్ 0 అన్నప్పుడు దీన్ని మనము 2/2n గా రాసుకోవచ్చు. దీనిలో 5 అనేది ఫ్యాక్టరియల్ లేదు కాబట్టి ఇట్ నాట్ ఎండ్స్ విత్ 0 అని చెప్తాం. సో ఎనీ ఇంటీజర్ n వాల్యూకి 4 power n అనేది నాట్ ఎండ్స్ విత్ 0. నెక్స్ట్ మనకి ఇక్కడ వాడేది కాంట్రాడిక్షన్ మెథడ్. అంటే √2, √3, √5, √7 వీటిని ఇర్రేషనల్ నంబర్స్ అని ప్రూవ్ చేయాలంటే మనము వీటికి డైరెక్ట్ మెథడ్ లేక దానికి √2 అనేది రేషనల్ నంబర్ గా తీసుకొని అజ్యూమ్ చేసుకొని మనము ఫైనల్ గా దానికి కాంట్రడిక్షన్ తీసుకొచ్చి దీన్ని ఇర్రేషనల్ ప్రూవ్ చేస్తాం. దీన్ని ఇండైరెక్ట్ మెథడ్ అంటారు. ఇండైరెక్ట్ మెథడ్ ఆర్ కాంట్రడిక్షన్ మెథడ్. ఈ కాంట్రడిక్షన్ మెథడ్ యూజ్ చేసుకొని మనం √2, √3 అనేవి ఇర్రేషనల్ నంబర్స్ అని ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ 3 ఇంటీజర్స్ వచ్చినప్పుడు వాటి HCF, LCM మధ్య రిలేషన్ అనేది కలుపుతాం. సో ఇప్పుడు మనకి PQR ఎనీ 3 ఇంటీజర్స్ అయినప్పుడు వాటి యొక్క LCM ఆఫ్ PQR ఈక్వల్ ఏమవుతుందంటే P into Q into R into HCF of PQR divided by HCF of PQ into HCF of QR into HCF of PR. అంటే 3 ఇంటీజర్స్ ఇచ్చినప్పుడు వాటి యొక్క రిలేషన్ పాజిటివ్ ఇంటీజర్స్ ఇచ్చినప్పుడు, సో ప్రోడక్ట్ ఆఫ్ 3 పాజిటివ్ ఇంటీజర్స్ ఇంటూ HCF ఆఫ్ 3 ఇంటీజర్స్ డివైడ్ బై HCF ఆఫ్ P, Q ఇంటూ HCF ఆఫ్ Q, R ఇంటూ HCF ఆఫ్ PR అవుతుంది. అదే మనకి HCF ఆఫ్ P, QR కనుక్కోవాలంటే అది P ఇంటూ Q ఇంటూ R ఇంటూ LCM ఆఫ్ P, Q, R by
LCM of P comma Q into LCM of Q comma R into LCM of P comma R. సో ఇది వాటి మధ్య రిలేషన్ అవుతుంది. సో ఇంత ముందు ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో మీకు లాగర్థమ్స్ ఉండేవి. ఆ లాగర్థమ్స్ ప్రజెంట్ టెక్స్ట్ బుక్ లో లేవు, కానీ మీకు లాస్ట్ ఇయర్ డిఎస్సి సిలబస్ లో ఇచ్చున్నాడు. సో వాటిని మనం 19th రోజు వీడియోలో డిస్కస్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.